అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పయనిస్తూ ప్రజల్లో మమేకమైతూ ప్రజల సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? ప్రజా సమస్య వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, ఏ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు? సో మనకు ప్రతి సోమవారం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కూడా పీజీఆర్ఎస్ నిర్వహిస్తూ ఉన్నాం. సో ఆ రోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిరోజు 140, 150 నుంచి ఈ రోజుకి 250 మంది వరకు కూడా పెరిగారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్గా సమస్యలు చెప్పడం, వాళ్ళ సమస్యలు వినడము, తద్వారా సర్వేయర్స్ కానీ మరియు తహసీల్దార్స్ కానీ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్స్, ఎంపీడీఓస్, ఎవ్రీ ఫీల్డ్ ఆఫీసర్ ఆ రోజు అందుబాటులో ఉంటారు. వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. దాంతోపాటు మన జిల్లాలో వచ్చేసి మనకు సోమవారం 200 మంది వస్తే అందులో 180 మంది కూడా రెవెన్యూ సమస్యలపైనే మనకు అర్జీలు ఇస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు 80 to 90% వచ్చేసి మన దగ్గర రెవెన్యూ సమస్యలపైనే వస్తూ ఉంటాయి. ప్రభుత్వం దీన్ని గుర్తించి రెవెన్యూ సదస్సుల్ని ప్రతి గ్రామాన నిర్వహించడం అని చెప్పడం జరిగింది. తద్వారా మనము డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా ప్రతి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా తహసీల్దార్ వాళ్ళ టీము డైరెక్ట్ వెళ్ళిపోయి ప్రజల్లోనే అక్కడ టెంట్ వేసి ముందస్తు ప్రచారం చేసి మనకు రెవెన్యూ గ్రీవెన్సెస్ సదస్సుల ద్వారా గ్రీవెన్సెస్ తీసుకున్నాం. అవి దాదాపు 11,295 వరకు మనకు వచ్చాయి. దాంట్లో ఇప్పటి వరకు 4,250 వరకు మనం సాల్వ్ చేసాం. మిగతా అన్ని కూడా వివిధ దశల్లో ఉన్నాయి. మదనపల్లి వంటి మండలాల్లో దాదాపు 1,200, కొత్తకోటలో కూడా 1,150 వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా దశల వారీగా విత్ ఇన్ టైమ్ లైన్స్ లో వెళ్తూ ఉన్నాం. ప్రధానంగా కూడా మనకు వచ్చే రెవెన్యూ సమస్యలు కూడా మ్యూటేషన్ ప్రధానంగా ఉంటుంది. రెండవ హైయెస్ట్ వచ్చేసి పాత్వే డిస్ప్యూట్స్ వస్తున్నాయి. మూడవది వచ్చేసి సివిల్ డిస్ప్యూట్స్, అంటే ఒకరి భూమిని, ఒక ప్రైవేట్ పట్టా భూమిని ఇంకొకరు ఆక్రమించుకోవడం, భాగ పంపకాలు చేసుకోకపోవడము, వారి మధ్యన వివాదాలు, సరిహద్దు వివాదాలు ఈ విధంగా ఎక్కువగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు కూడా ఇవన్నీ పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక మూడవది వచ్చేసి ఎక్కడైతే రీసర్వే జరిగిందో అక్కడ రీసర్వే గ్రామాల్లో కూడా మనకు 137 గ్రామాల్లో రీసర్వే జరిగితే అక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా దాదాపు 9,800 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. మనం ఒక 5,400 వరకు ఈ రోజు వరకు కూడా తీసేసాము, అంటే పరిష్కరించాము. మరొక 4,000 వరకు ఉన్నాయి. ఆ 4,000 కూడా వివిధ దశల్లో కూడా వాటిని పరిష్కరిస్తాము. ప్రధానంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, ప్రజల వద్దకు సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా చేపడుతున్నారు? సో ప్రధానంగా కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్ ని 4,000 పెంచడం జరిగింది. డిజేబుల్డ్ వారికి 6,000, మరియు పూర్తిగా కూడా అంటే పూర్తిగా అచేతనంగా ఉండే వారికి 10,000, ఇతరత్ర వారికి 15,000 కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బకాయిలతో సహా చెల్లించడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖు మన పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి 50 నుంచి 60 మందికి మ్యాపింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఉదయం 6ంటికే వెళ్ళి అదే రోజు సాయంకాలం వరకు కూడా 99.5% మందికి కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది జిల్లాలో. సో తద్వారా ప్రభుత్వము ఏదైతే ఈ సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇస్తుందో అది చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ల విషయానికి వచ్చేస్తే మనము దాదాపు 100 కోట్ల రూపాయల వర్క్స్ పల్లె పండుగలో భాగంగా ఎన్ఆర్జీఎస్ కింద ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 70 కోట్ల రూపాయల వరకు కూడా పనులు పూర్తయ్యాయి. దాంతోపాటు గుంతలు లేని రోడ్లకు మన దగ్గర 1,445 కిలోమీటర్లకి సంబంధించి 14 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా 80% వర్క్స్ పూర్తవడం జరిగింది. దాంతోపాటు ఆయా వర్గాలకు సంబంధించి ఏవైతే సబ్సిడీ ఉన్నాయో అవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు కబ్జాలు చేసుకున్న వాళ్ళపైన ఎలా గుర్తిస్తారు? వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో ఇది ప్రధానంగా కూడా మనం రెవెన్యూ సదస్సులు పెట్టిందే, దాని యొక్క ప్రధాన ఉద్దేశం రెవెన్యూ సదస్సులు అదే. సో రెవెన్యూ సదస్సుల ద్వారా మనం గ్రామానికి విజిట్ చేసినప్పుడు ప్రధానంగా ఏవైతే మీరు అంటున్నారో అవన్నీ కూడా మన దృష్టికి రావడం జరిగింది. వచ్చినవన్నీ కూడా నమోదు చేసాం. వాటిని కూడా నోటీసులు ఇచ్చేసి వాటిని కూడా తొలగిస్తూ ఉన్నాం. సో దాంతోపాటు మనకి ఇప్పుడు రీసర్వే కూడా జరుగుతుంది. దాంట్లో కూడా బయటపడతాయి ఇటువంటి గవర్నమెంట్ ఆబ్జెక్షనల్ ఫోరం బాక్స్ ఆక్యుపై చేసిన అన్ని కూడా అక్కడ కూడా తెలుస్తూ ఉంటాయి. మరియు ప్రజలు ఇచ్చే కంప్లైంట్స్, అలాగే మనకు దృష్టికి మీడియా ద్వారా కానీ ఇతరత్ర మార్గాల ద్వారా వచ్చినవన్నీ కూడా రిజిస్టర్ చేసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భూ సమస్యలు ఎక్కువ ఉంటాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు?
యా ఇప్పుడు మనం ఈ 3 పద్ధతులు ఒకటి రెవెన్యూ గ్రామ సభలు చెప్పాము. అది రీసర్వే గ్రామ సభలు చేశాము, రెవెన్యూ సదస్సులు చేశాము. ప్రతిరోజు ఇవి తీసుకుంటున్నాము. ఈ 3 పద్ధతుల ద్వారా మనము ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాం. దాంతో పాటు రెవెన్యూ సర్వీసెస్ అనేటివి మనకు ఉన్నాయి. ఈ మ్యుటేషన్స్ అయితేనేమి, అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అయితేనేమి, రిక్వెస్ట్ అయితేనేమి, డాటెడ్ కానీ 20DA డిలీషన్ కానీ ఇవన్నీ కూడా రిక్వెస్ట్లు వస్తున్నాయి. అవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు పరిష్కరించి ముందుకెళ్తున్నాం. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా పయనిస్తూ ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరిస్తూ వాళ్ళ భూ సమస్యలు కానీ రెవెన్యూ సమస్యలు ఏవైతే ప్రజల సమస్యలు ఎక్కువ ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించే దిశగా పయనిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలుపుతున్నారు. అంతేకాకుండా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు చెరువులు ఆక్రమించుకున్న వారిపైన చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి ప్రజలకు నిత్యం అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించబోతున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, CVR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.